అంతా రామమయం ఈ జగమంతా రామమయం. శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో కొంతమంది వ్యూవర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి ఈరోజు కొంతమందికి ఆన్సర్ చేద్దాం. ముందుగా చాలా కాలమైంది ఈయన అడిగి, శివ విష్ణు అనేటువంటి పేర్లు ఏ విధంగా ఉంటుంది అనేది, ఏ విధమైన నెంబర్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది అనేది అడిగారు. శివ విష్ణు శివ విష్ణు అనేటువంటి పేరులో చూసుకున్నట్లయితే 37 నెంబర్ ఉందండి. మంచి నెంబరే, కానీ అది అందరికీ పడదు. మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం బాగానే ఉంది నెంబర్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్కి అది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది చెక్ చేయించుకోండి. కొంతమందికి మ్యాచ్ కాదు. మ్యాచ్ కాకపోయినట్లయితే లైఫ్లో రివర్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సహస్ర గురించి అడిగారండి. సహస్ర అనేటువంటి పేరులో 16 అనేటువంటి నెంబర్ ఉంటుంది. ఈ 16 నెంబర్ అనేది న్యూమరాలజీ ప్రకారం దీన్ని బ్లాస్టింగ్ నెంబర్ అంటాం. అలాగే చాలా సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావచ్చు, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, లైఫే ఒక్కొక్కప్పుడు డిస్ట్రాయిడ్ అవుతుంది 16 నెంబర్ వల్ల. ఈ సహస్రాకి మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మార్చుకోవచ్చు. దాంట్లో పేరు యాడ్ చేసుకుని ముందు కానీ వెనుక కానీ యాడ్ చేసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మార్క్ చేసుకోండి. అదేవిధంగా నగేష్ గురించి అడిగారు. నగేష్ అనేటువంటి పేరులో మనం చూసుకున్నట్లయితే నగేష్ అనేటువంటి పేరులో 22 నెంబర్ ఉంటుందండి. 22 నెంబర్ అనేటువంటిది న్యూమరికల్ నెంబర్ మంచిది కాదు. డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చేసరికి ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా నేమ్ని సెట్ చేసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్తో ఉన్న నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. 22 అయినా 16 అయినా పేరులో ఉండకూడదు. పేరులో ఉన్నట్లయితే ప్రాబ్లం అవుతుంది. ఈ నగేష్ అనేటువంటి పేరులో 22 నెంబర్ ఉంది, అలాగే 16 అనేటువంటి నెంబర్ కూడా ఉంది. ఈ 2 నెంబర్లు మంచివి కాదు. ఒకే పేరులో 2 నెంబర్లు నెగిటివ్గా ఉన్నాయంటే లైఫ్ చాలా నెగిటివ్గా ఉంటుంది. ఎంత ప్రయత్నాలు చేసినా ఏవో ఒక అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. చెడువైపు వెళుతూ ఉంటుంది లైఫ్ అనేటువంటిది. ఆలోచనలు కూడా చెడువైపు వెళ్తూ ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకున్నా సరే అవి తర్వాత వికటిస్తూ ఉంటాయి అన్నమాట, ఇట్లాంటి రాంగ్ నెంబర్స్ ఉన్నప్పుడు. సో నగేష్ అనేటువంటి పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మార్పు చేసుకోండి. లహరిక అనేటువంటి పేరు ఎట్లా ఉంటుందని అడిగారు. సాధారణంగా లహరి అనేటువంటి పేరులో 13 నెంబర్ ఉంటుందండి. అది మంచిది కాదు. ఆ వీడియో చూస్తారు మీరు. లహరి అనేటువంటి పేరులో 13 అనేటువంటి బ్లాస్టింగ్ నెంబర్, డెత్ నెంబర్ ఉంది. లహరి అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా లహరిక అనేటువంటి పేరు పెట్టుకున్నారు కాబట్టి లహరిక అనేటువంటి పేరులో 16 నెంబర్ ఉంది. ఈ 16 నెంబర్ అంటే 16 నెంబర్ని న్యూమరాలజీ ప్రకారం ఇంతకుముందే చెప్పుకున్నాం బ్లాస్టింగ్ నెంబర్ అంటాం. దీనివల్ల యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేదా కొంతమందికి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మరి కొంతమందికి రిలేషన్షిప్ ఫెయిల్యూర్ కావచ్చు. కాబట్టి ఇది మంచి నెంబర్ కాదు 16 నెంబర్ అనేటువంటిది. ఇది ఆల్రౌండరు. ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఎటువంటి సమస్యలైనా సృష్టిస్తుంది. అకస్మాత్తుగా వస్తాయి ప్రమాదాలు కావచ్చు, లేదా సంఘటనలు ఏదైనా సరే జీవితంలో 16 నెంబర్ ఉన్న వాళ్ళకి సడన్గా జరుగుతాయి, అకస్మాత్తుగా జరుగుతాయి. అప్పటి వరకు బాగుంటుంది, క్షణాల్లో అవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా లహరికలో 16 నెంబరే కాకుండా 12వ నెంబర్ కూడా ఉంది. ఈ 12వ నెంబర్ని విక్టిమ్ నెంబర్ అంటారు, అలాగే రివర్సల్ నెంబర్. కాబట్టి ఇక్కడ ఒక 16 నెంబరు 12 నెంబరు 2 బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి లహరిక అనేటువంటి పేర్లు.
ఎట్టి పరిస్థితుల్లోనూ బాగాలేదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు ఈ పేరు, లహరిక అనేటువంటి పేరు. కాబట్టి లహరిక అనేటువంటి పేరులో మార్పు చేసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మీ డెస్టినీ నెంబర్ ప్రకారం చూసుకుని లహరిక అనేటువంటి పేరులో మార్పు చేసుకోండి. ఒక న్యూమరాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి మీ పేరులో మంచిగా ఉండే విధంగా పేరులో మార్పు చేసుకోండి. మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. లేని పక్షంలో లహరిక అనేటువంటి పేరులో చాలా బ్యాడ్ ఉంది కాబట్టి లైఫ్ అనేది డిస్ట్రాయిడ్ అవుతుంది. అదేవిధంగా పండరి అనేటువంటి పేరు అని అడిగారు. నా పేరు పండరి, పండు అని పిలుస్తారు. పండు అని పిలుపులో 16 నెంబర్ ఉందండి, మంచిది కాదు. ఇకపోతే పండరి అనేటువంటి పేరులో ఏముందనేది చూద్దాము. పండరి అనేటువంటి నేమ్లో పండరి 22 నెంబర్ ఉందండి. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ 22 నెంబర్ అనేది రాహు సంఖ్య అనమాట, మంచిది కాదు. ఫస్ట్లో బాగానే ఉంటుంది కానీ జీవితం సెకండ్ హాఫ్లో ఇది చెడు చేస్తుంది. 1/1 సిరీస్ వాడికి కొంత అనుకూలంగా ఉంటుంది. మంచి తెలివితేటలు ఉంటాయి. ఈ 22 వల్ల తెలివితేటలు వస్తాయి కానీ రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే ఆ అదృష్టం దురదృష్టంగా మారే అవకాశాలు ఉంటాయి. మొదట్లో బాగానే ఉండి ఒక వెలిగి తర్వాత వారు కష్టాల పాలు అవుతారు, అలాగే అవమానాల పాలు కూడా అవుతారు 22 నెంబర్లో ఉన్నవాళ్ళు. కాబట్టి పండరి అనేటువంటి పేరులో 22 నెంబర్ ఉంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు, 35 ఇయర్స్ ఏజ్ రాశారు. సో చేంజ్ చేసుకోండి. 35 ఇయర్స్ అంటే ఇప్పటికే మీకు ఒక 30 ఇయర్స్ దాటిన తర్వాత ఏదైనా నెగిటివ్ ఉంటే కనిపిస్తూ మొదలు పెడుతుంది, దాని యొక్క నెగిటివ్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు 22 నెంబర్లో ఉన్నారు. ఒకవేళ మీరు 1/1 సిరీస్లో పుడితే చాలా వరకు ఇది అనుకూలంగా ఉంటుంది 22 నెంబర్ అయినప్పటికీ. రాంగ్ డిసిషన్ తీసుకున్నా కొంత ఇబ్బంది పడినా మళ్ళీ బయటపడతారు. కానీ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు తెలీదో లేదా మెన్షన్ చేయలేదు. సో ఏదైనా రాంగ్ నెంబర్ ఉన్నప్పుడు ఇబ్బందులు పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి. సో లిటిగేషన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు పండరి గారు నేమ్లో మార్పు చేసుకోండి, మంచి న్యూమరాలజిస్ట్ని కలవండి. అలాగే మాధవి లత గురించి అడిగారు. మాధవి లత మాధవి లత అనేటువంటి పేరులో 36 నెంబర్ ఉంటుందండి. ఈ 36 నెంబర్ అనేటువంటిది మంచిది కాదు. ఇది హెల్టర్ స్కెల్టర్ నెంబర్. ఇది 36 అనేది వైవాహ జీవితం అస్తవ్యస్తం అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మాధవి లతలో 31 అనేటువంటి నెంబర్ కూడా ఉంది. 31 నెంబర్ కూడా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ లేకపోతే హెల్త్ ఫెయిల్యూర్ నెంబర్ ఇది. అలాగే 36 కూడా హెల్త్ ఫెయిల్యూర్ నెంబరు, ముఖ్యంగా రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబరు. జాతకం బాగుంటే ధన సంపాదనలో కానీ జాబ్ విషయంలో కానీ 36 అనుకూలంగా ఉంటుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇది మ్యాచ్ కాకపోతే మొదట్లో బాగానే ఉండి తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పర్సనల్ లైఫ్తో పాటు కెరీర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి 36లో. ఈ 36 అంటే 3, 6 అంటే 3, 6, 2 కూడా శత్రు సంఖ్యలు అనమాట. ఈ కాంబినేషన్ మూలంగా ఇది అనుకూలంగా ఉండదు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొంతమందికి బాగానే ఉంటుంది 36 నెంబరు. 9 నెంబర్ వస్తుంది టోటల్ నెంబరు. 36 అంటే 3 + 6 9 వస్తుంది. 9 అంటే కుజుడు అధిపతి. 9 నెంబర్ ఒకవేళ మీకు బాగా మ్యాచ్ అయితే, బర్త్ నెంబర్కి డెస్టినీ నెంబర్కి మ్యాచ్ అయితే కొంత లైఫ్ అనుకూలంగా ఉంటుంది. మధ్యలో ఇబ్బందులు వచ్చినా మళ్ళీ ఫేస్ చేయగలుగుతారు. 36లో ధైర్య సాహసాలు ఉంటాయి, అలాగే ఎనర్జెటిక్గా ఉంటారు. కానీ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కానీ మ్యాచ్ కాకపోతే మాత్రం అంతా కుప్పకూలిపోతుంది. సడన్గా పైకి అప్పటి వరకు ఎదిగి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు.
లైఫ్ కూడా డిస్ట్రాయిడ్ అవుతుంది, పర్సనల్ లైఫ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ బర్త్ నెంబర్కి మ్యాచ్ అయ్యి మీకు 9 నెంబర్ మ్యాచ్ అయితే అనుకూలంగా ఉంటే కొంత పర్వాలేదు. అయినా దీంట్లో 31 అనేటువంటి నెంబర్ కూడా ఉంది. 31 వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఏదైనా మాధవి, లత అనేటువంటి పేర్లో మార్పు చేసుకోవడం మంచిదండి. మంచి నెంబర్స్ కావు ఇవి. నైసర్గికంగా అశుభ సంఖ్యలో ఉన్నప్పుడు ఎవరైనా సరే పేర్లో మార్పు చేసుకోవడం మంచిది. ఎందుకంటే నైసర్గికంగా అశుభ సంఖ్యలు ఎప్పుడుకైనా ఏ టైంలో అయినా అవి చెడు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే జాతకరీత్యా ఎంతో బాగుంటే బాగానే ఉంటుంది, కెరీర్ బాగానే ఉండి ధన విషయంలోనూ మిగతా విషయాల్లోనూ బాగానే ఉంటే అంత బాగానే ఉందనుకుంటారు. కానీ తర్వాత ఈ పేరు బలం ఒక 25-30 ఇయర్స్ దాటిన కాడి నుంచి బాగా ఈ నెగిటివ్ పెరుగుతుంది. ఈ పేరు యొక్క నెగిటివ్ బలం పెరిగి అది చెడు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే జాతకరీత్యా బాగున్న వాడిని కూడా చెడగొడుతుంది అనమాట. అంటే పేరులో కూడా మనకి నెగిటివ్ ఉంటే జాతకరీత్యా బాగున్న తర్వాత చెడగొట్టడానికి అవకాశాలు ఉంటాయి. విక్రమ్ పేరు గురించి కొంతమంది అడిగారు. అలాగే విక్రమ్ పేరు చాలా మంచిది అని చెప్పి అన్నారు. విక్రమ్ అనేటువంటి పేరులో 16 నెంబర్ ఉంటుందండి. 16 నెంబర్ మంచిది కాదు. అది మొదట్లో మీకు బాగానే ఉంటుంది, రేజింగ్ నెంబర్ కాబట్టి తర్వాత తెలుస్తుంది అది దేవుడి పేరా లేకపోతే ఇంకో భగవంతుడా పవర్ఫుల్ నేమా అనేది కాదు. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారం దాని యొక్క న్యూమరికల్ నెంబర్ ప్రకారం ఉంటుంది. ఆ న్యూమరికల్ నెంబర్స్ మంచిగా ఉంటే లైఫ్ అనేది మంచిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ న్యూమరికల్ నెంబర్స్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి అనుకోండి, ఖచ్చితంగా జీవితంలో నెగిటివ్ ఉంటుంది. విక్రమ్ అనేటువంటి పేరులో 16 నెంబర్ ఉంది. 16 నెంబర్ మంచిది కాదు. తమిళ హీరో ఎవరో విక్రమ్, ఆయన కూడా నేమ్లో మార్పు చేసుకున్నారు, కొద్దిగా కరెక్షన్ చేయించుకున్నారు. అంటే గుడ్డిగా పోయేది కాదు న్యూమరాలజీ అంటే. అలాగే చైతన్య గురించి అడిగారు. చైతన్య అనేటువంటి పేరులో మీకు అందులో 22 ఉంటుంది, ఒక 18 అనేటువంటి నెంబర్ ఉంటుంది చైతన్య అనేటువంటి పేరులో. కాబట్టి 22 నెంబరు మంచిది కాదు. అదేవిధంగా 18 నెంబర్ ఉంది, అది ఫ్యామిలీ కోరల్ నెంబరు. రెండు కూడా ఫ్యామిలీ కోరల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 2 విక్టిమ్ నెంబర్స్ ఉన్నాయి, ఒక 22 ఒక 18 నెంబరు చైతన్య అనేటువంటి పేరులో. కాబట్టి ఖచ్చితంగా చైతన్య అనేటువంటి పేర్లు మార్పు చేసుకోవాలి, లేకపోతే పర్సనల్ లైఫ్ అనేది డ్యామేజ్ అవుతుంది, డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ అయితే మళ్ళీ డైవర్స్ అయ్యి ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చాలామందికి చైతన్య పేరు ఉన్న వాళ్ళకి డైవర్స్ అవ్వటం, మళ్ళీ మ్యారేజ్ అవ్వటం, కొంతకాలం మళ్ళీ రిపీటెడ్గా మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చైతన్య అనేటువంటి పేరులో మార్పు చేసుకోండి. అలాగే చందు నేమ్ చేయండి అని చెప్పండి అన్నాడు. చందు అనేటువంటి పేరులో మనం చూసుకున్నట్లయితే చందు చందు అనేటువంటి పేరులో 24 నెంబర్ ఉందండి. అది 24 నెంబర్ మంచి నెంబరు. ఇది శుక్రుడికి సంబంధించింది. లెటర్స్ కూడా బాగానే ఉన్నాయి, 6 లెటర్స్. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ మీది మెన్షన్ చేయలేదు, చూసుకోండి. మంచిదే 24 నెంబరు, నైసర్గికంగా శుభ సంఖ్య ఇది. డేట్ ఆఫ్ బర్త్గా ఒకవేళ మ్యాచ్ కాకపోతే మాత్రం ఇది చాలా అనర్థాలను తీసుకొస్తుంది, హెల్త్ని పాడు చేస్తుంది, సంపదను పాడు చేస్తుంది, అలాగే చాలా రకాలుగా డ్యామేజ్ చేస్తుంది. ఒరిజినల్గా 24 నెంబరు, 2+4 6 నెంబరు మంచి నెంబర్. ఇది భోగభాగ్యాలు అన్నీ కల్పిస్తుంది, మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది, మంచి కుటుంబాన్ని ఇస్తుంది. ఇది మన డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి మ్యాచ్ అయినప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు మంచి లైఫ్ని ఇస్తుంది. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్కి కానీ మ్యాచ్ కాకపోతే అది పూర్తిగా ప్రతికూలంగా మారుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్కి చెక్ చేయించుకోండి చందు గారు. అదేవిధంగా నీరజ గురించి అడిగారండి.
నీరజ అనేటువంటి పేరులో 20 అనేటువంటి నెంబర్ ఉందండి. ఈ 20 అనేటువంటి నెంబరు అంత మంచిది కాదు, అంత చెడుది కాదు. అయితే 20 నెంబర్ 2 నెంబర్ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావాలి. అలాగే 20 నెంబర్లో కొంచెం డిప్రెషన్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. డిప్రెషన్ నెంబర్ అంటారు ఇది. అలాగే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి టోటల్ నెంబర్ 2 వస్తుంది. చంద్రుడు అధిపతి కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి జీవితంలోనూ. ఈ నీరజాలో ఒక 12 అనేటువంటి ఒక 12 అనేటువంటి నెంబర్ కూడా ఉంది. ఈ 12 అనేటువంటిది విక్టిమ్ నెంబరు, రివర్సల్ నెంబరు. కాబట్టి విక్టిమ్ నెంబర్ ఉంది. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆలోచనలు అనేవి అంటే మీరు ఆలోచించేవి, మీరు అనుకున్నవి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట. మీరు అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. 20 నెంబర్ కూడా మంచిదే కానీ అంత మంచిది కాదు. ఏదైనా డేట్ ఆఫ్ బర్త్కి మీరు ఒకవేళ 7 సిరీస్లో పుట్టినా 2 సిరీస్లో పుట్టినా కొంత అనుకూలంగానే ఉంటుంది. 12 నెంబర్ ఇబ్బంది మాత్రం తప్పదు ఉంటుంది. అట్ ద సేమ్ టైం 20 నెంబర్ కొంచెం డిప్రెషన్ నెంబర్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు బాగుండదు. మార్చుకోండి. మీకు ఒకవేళ ఎక్కువగా ప్రాబ్లం ఉంటే నేమ్లో కరెక్షన్ చేయించుకోండి. అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈజీగా ఉంటుంది. 12 నెంబర్ అనేటువంటి ఒక విక్టిమ్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు కరెక్షన్ అవసరం అవుతుంది. అదేవిధంగా రాజేష్ గౌడ్ గురించి అడిగారు. రాజేష్ గౌడ్, రాజేష్ అనే పేరు మామూలుగా మంచిది కాదండి. అయితే మీకు రాజేష్ గౌడ్ ఉంది, GOUD. రాజేష్ గౌడ్ అనేటువంటి పేరులో 37 నెంబర్ ఉంది. నంబర్ మంచిదే. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 4 ఇచ్చారు. 4 మంచిదే. కానీ ఈ రాజేష్ గౌడ్లో 37లో కాకుండా 18 అనేటువంటి నెంబర్ ఉంది. ఈ 18 అనేటువంటి నెంబర్ ఉండకూడదు. 18 నెంబరు ఉంటే ఇది ఫ్యామిలీ కోరల్ నెంబరు. ఫ్యామిలీలో అంటే పర్సనల్ లైఫ్లో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. కొంతమందికి ఇలా 18 నెంబర్ ఉంటే డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేరు టోటల్ నెంబర్ బాగానే ఉంది కానీ ఇందులో 18 అనేటువంటి నెంబర్ ఉందండి. 18 నెంబరు 60 ఇటువంటి నెంబర్లు ఉండకూడదు. 18 అట్లాగే 12 13 నెంబర్ ఉండకూడదు. ఈ నెంబర్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే హెవీ ఎక్స్పెండిచర్స్ అయిపోతూ ఉంటాయి. ప్రతిదానికి ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. కొంతమంది కోర్టు కేసులు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి 18 నెంబర్ ఇలాగ ఉన్నప్పుడు. కాబట్టి మీరు కొంతమందికి హై టెన్షన్కి గురవుతూ ఉంటారు. ఏదేమైనా మెయిన్ నెంబర్ బాగానే ఉన్నప్పటికీ 18 నెంబర్ ఉంది కాబట్టి మీరు పేర్లు మార్పు చేసుకోండి. రాజేష్ గౌడ్ గారు. అలాగే సౌమ్య గురించి అడిగారు. సౌమ్య కూడా 22 నెంబర్ అండి. ఇది సౌమ్యలో 22 ఉంటుంది. సౌమ్య 22 నెంబర్ ఉందండి సౌమ్యలో. సో 22 నెంబర్ అనేది మంచిది కాదు. ఇంతకుముందు చెప్పుకున్నాం. 22 నెంబర్ అనేది 2 + 2 4 వస్తుంది. 4 నెంబర్ అనేది పేరులో ఉండకూడదు. పేరులో ఉంటే పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా తీసుకున్న డెసిషన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి రాంగ్ డెసిషన్స్, ఎక్కువగా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాలు అవి తర్వాత వికటిస్తూ ఉంటాయి. మొదట్లో జీవితం బాగుంటుంది, తర్వాత సెకండ్ హాఫ్ ఏజ్ వచ్చేసరికి లైఫ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది, దెబ్బతింటుంది. సో 22 నెంబర్ మంచిది కాదు. కొంతమందికి డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి, సపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతమంది టార్చర్ గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఏదైనా 22 నెంబర్ మంచిది కాదు. పేర్లు మార్పు చేసుకోండి. సౌమ్య గారు. ప్రసన్న నేమ్ గురించి అడిగారండి. ప్రసన్న నేము, అలాగే ప్రసన్న అంటే 26 అనుకుంటాను. ప్రసన్న 26 నెంబర్ ఉంది. 26 నెంబర్ మంచిది కాదండి. 26 అంటే 2 + 6 8 నెంబర్ వస్తుంది.
ఈ 26 నెంబర్ అనేటిది కూడా ఫ్యామిలీలో డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీలో చాలామందికి ఇబ్బందులు వస్తాయి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ హెరాస్మెంట్కి గురయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి సపరేషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 26 నెంబర్లో సంతాన నష్టం ఉండే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 26 నెంబర్లో చాలామంది హస్బెండ్ తోటే కాకుండా మిగతా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ద్వారా కూడా వీళ్ళు హెరాస్మెంట్కి గురయ్యి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ఏదైనా 26 నెంబర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మ్యారికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పర్సనల్ లైఫ్ అంతా చాలా చంద్రబందరగా ఉంటుంది. హెల్టర్ స్కెల్టర్ లైఫ్ అస్తవ్యస్తం అవుతుంది కొంతమందికి జీవితం. అందులోకి మీరు వచ్చి 19 పుట్టారు. 19 అంటే 1 నెంబర్ వాళ్ళకి 26 నెంబర్ అంటే 8 నెంబర్ అసలు మ్యాచ్ కాదు. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా మీరు పేరులో మార్పు చేసుకోవాలి. ప్రసన్న గారు, ప్రసన్న అనేటువంటి పేరులో నెగిటివ్ నెంబర్ ఉంది. అదేవిధంగా ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి మీ పేరులో మార్క్ చేసుకోండి. ఎవరు మాధవి గారు అడిగారు. మాధవి, మై నేమ్ ఈజ్ మాధవి, మై లైఫ్ ఈజ్ వెరీ బ్యాడ్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే సార్, మాధవి అనేటువంటి పేరులో 22 నెంబర్ ఉంటుందండి. ఇంత క్రితం కూడా చెప్పుకున్నాం. సౌమ్య కానీ అది కానీ మాధవి అనేటువంటి పేరులో 22 నెంబర్ ఉంటుంది. 22 నెంబర్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మ్యారికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆఫ్టర్ మ్యారేజ్ అవ్వనంత వరకు ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఈ 22 నెంబర్ అనేటువంటి దాంట్లో డైవర్స్ అవ్వడమో లేదా ఏదో ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మ్యారేజ్ అవ్వనంత వరకు బాగానే ఉంటుంది 22 నెంబర్లో. ఫస్ట్ లైఫ్ అంతా బాగుంటుంది. లైఫ్లో సెకండ్ హాఫ్ అనేటువంటిది ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అది నేమ్ కరెక్షన్తో సరిపోతుంది. అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మార్క్ చేసుకోండి మాధవి గారు. ప్రజెంట్ సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నప్పటికీ మీరు ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి మీరు మీ పేరులో మార్క్ చేసుకున్నట్లయితే మంచి లైఫ్ని, హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మరికొంతమంది వ్యూవర్స్ అడిగినటువంటి క్వశ్చన్స్కి నెక్స్ట్ వీడియోలో మనం ఆన్సర్ చేద్దాం. థ్యాంక్ యూ అండి.